హాయ్ అండి, నమస్తే. నేను మీ ఈశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మామిడికాయ పచ్చి పులుసు, రా మ్యాంగో రసం అండి. ఈ పచ్చి పులుసు ముద్దపప్పులోకి అన్నం పెట్టేసుకొని కనుక తిన్నామంటే సూపర్ కాంబినేషన్ అండి. టేస్ట్ అయితే అద్దరిపోద్ది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అండ్ అదేవిధంగా ఈ ఎండాకాలంలో ఈ పచ్చి పులుసు ఇంకా చాలా సూపర్గా ఉంటుంది. లేట్ ఎందుకు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని, నేను మీడియం సైజు పచ్చి మామిడికాయలు ఒక 2 తీసుకున్నానండి. 150 గ్రామ్స్ తీసుకొని వాష్ చేసేసుకొని కుక్కర్లోకి యాడ్ చేసేసుకున్నాను. ఒక 750 ml వాటర్ యాడ్ చేసేసుకొని పొయ్యి మీద పెట్టేసి ఒక 2-3 విజిల్స్ రానిచ్చానండి. ఇప్పుడు మనం పచ్చి పులుసు అన్నాం కదా, పచ్చిమిర్చి ఒక 4 తీసుకున్నానండి. మీకు కొంచెం కారం కావాలి అనుకుంటే ఇంకొక 1 యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫోర్క్కి 4 ఈ విధంగా పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఈ విధంగా రోస్ట్ చేసేసుకోండి. ఈ విధంగా వీటిని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని మసాలా కోసం ఒక 1/2 స్పూన్ మెంతులు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులండి. ఇలా సిమ్లోనే పెట్టేసుకొని ఒక 1 or 2 minutes ఇలా వేయించేసుకోవాలి. వీటిని చల్లారాక మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఇలా ఒక స్టోన్ గ్రైండర్ తీసేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ను, మనం ఇప్పుడు ఇందాక రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా గ్రీన్ చిల్లీ, అవన్నీ బాగా క్రష్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ 3 విజిల్స్ రానిచ్చిన తర్వాత మనం లిడ్ రిమూవ్ చేసేసుకొని ఈ విధంగా ఒకసారి చూడండి. కొంచెం చల్లారనివ్వండి, ఎందుకంటే మన చెయ్యి పట్టదు కదా, అందుకే కొంచెం చల్లారిన తర్వాత ఆ స్కిన్ అంతా తీసేసి ఆ పల్పు దానిలోనే ఉండనివ్వాలండి. ఆ పల్పు దానిలోకే వేసుకోవాలి. ఇలా మన ఉన్న పల్పు కూడా ఈ విధంగా చేతితోటి చేసుకోవాలండి. చూడండి, క్రష్ చేసేసుకోండి చేతితోటే మొత్తం. అప్పుడే పల్పు అంతా దానిలోకి వస్తుందన్నమాట. ఇప్పుడు దానిలోకి ఒక కప్పు ఫైన్లీ చాప్ చేసిన ఉల్లిపాయలు, సన్నగా తరుక్కున్న కొత్తిమీర, ఇందాక మనం క్రష్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా పచ్చిమిర్చి, సాల్ట్, అవి వేసుకొని ఇప్పుడు తర్వాత ముందే మనం రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా మసాలా, ఆ పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఒకసారి చేత్తో మొత్తం మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా మొత్తం కలిసే విధంగా. ఆ తర్వాత మనం రుచికి సరిపడా ఒక 1.5 టేబుల్ స్పూన్ బెల్లం యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకొని మొత్తం ఈవెన్గా కలిపేసుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. దానికోసం ఒక బౌల్ పెట్టేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇలా క్రష్ చేసుకున్నాం వెల్లుల్లి ఒక 3-4 తాలింపు దినుసులండి వేసుకొని, ఆ తర్వాత కరివేపాకు, ఇంగువ, కొంచెం ఒక పించ్ ఆఫ్ ఇంగువ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం ఇందాక పక్కన పెట్టేసుకున్నాం కదా పచ్చి పులుసు, అది కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని ఒక 3 to 4 minutes, ఎక్కువ అవసరం లేదండి. అసలు కొంతమంది అయితే ఈ సెగను కూడా ఉండనివ్వరండి, జస్ట్ తాలింపు వేసేసి దించేస్తారు. అవసరం లేదు. ఒక 2-3-4 minutes తర్వాత మనము టర్న్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. దీన్ని ముద్దపప్పు అన్నం వేసుకొని దానిలో ఈ కాంబినేషన్ పచ్చి పులుసు వేసుకొని తిన్నామంటే టేస్ట్ అయితే ఎంత బాగుంటుందంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ పచ్చి పులుసే కాదు, నార్మల్ పచ్చి పులుసు అయినా సరే ముద్దపప్పు కాంబినేషన్లో తిన్నామంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.